ముద్రగడ డెసిషన్తో ముద్రగడ వర్గంలో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పవన్ కు పోటీగా ముద్రగడను రంగంలోకి దింపే యోచనలో ఉంది వైసీపీ. ఈ అంశంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు వైసీపీ. అయితే పిఠాపురంలో పవన్ కు ముద్రగడ బలమైన ప్రత్యర్థి అవుతారని ఒక ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వంగా గీత. ముద్రగడ వస్తే రేస్ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు వంగా గీత. ముద్రగడ వైసీపీలోకి వస్తే మారిపోనున్నాయి పరిణామాలు. ముద్రగడ రాకతో కాపులపై ప్రభావం ఉంటుందని వైసీపీ లెక్కలు వేస్తోంది. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోదావరి జిల్లా రాజకీయం రసవత్రంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు జనసేనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించిన ముద్రగడ వర్గం ఇప్పుడు రూటు మార్చింది. పవన్ కళ్యాణ్ కిర్లంపూడొచ్చి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానిస్తారని, ఆయన జనసేనలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ అలా జరగకపోవడంతో ముద్రగడ వర్గం ఆగ్రహంగా ఉంది. ముద్రగడ వర్గంతో చర్చలు జరిపిన జనసేన నేత బన్నీవాసుతో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జనసేనలో చేరేది లేదని క్లారిటీ ఇచ్చేసింది. జనసేనలో చేరడానికి నో చెప్పిన ముద్రగడ వర్గంతో వైసీపీ చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముద్రగడ వైసీపీలోకి వస్తే కాపులపై అది ఎంతగానో ప్రభావం చూపిస్తుందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అంతేకాదు, పవన్ పోటీ చేయాలనుకుంటున్న పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో కూడా వైసీపీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. పవన్ కు ముద్రగడ బలమైన ప్రత్యర్థి అవుతారని అధికార పార్టీ భావిస్తోంది. ఒకవేళ ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం రేస్ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ నేత వంగా గీత కూడా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. ముద్రగడ కూడా వైసీపీలోకి వస్తే కాపు వర్గం ఓట్లపై ఖచ్చితమైన ప్రభావం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. దీంతో ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చే అంశంపై వైసీపీ నాయకత్వం చర్చలు జరుపుతోందని చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, పిఠాపురంలో ముద్రగడ కేంద్రంగా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ముద్రగడ జనసేనకు పూర్తిగా ఇక దూరం అయిపోయినట్లేనా? ఆయన రాజకీయం ఎలా ఉండబోతోంది? కీలకమైనటువంటి గోదావరి జిల్లాలో రాజకీయం ఇప్పుడు కూడా రసవత్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం నివాసం చుట్టూ ఇప్పుడు రాజకీయం అంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏదైతే జనసేనకి ఆయన జాయిన్ అవుతారన్న చివరి నిమిషంలోనే కనీసం పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాకపోవడంతో ఏదైతే తాడేపల్లిగూడలో జరిగినటువంటి ఉమ్మడి సభ తర్వాత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆయన ఎంత బాధపడ్డారో పవన్ కళ్యాణ్ కనీసం జనసేన నుంచి కనీసం పట్టించుకోలేదంటూ కూడా ఆయన లేఖలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజా రాజకీయం అంతా కూడా సంతరించుకుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పటికే జనసేన నేత బన్నీ వాసు 2 రోజుల క్రితం అంటే సభ అయిన తర్వాత రోజు ఆయన కలిశారు. ముద్రగడ అనుచరులతో చాలాసేపు చర్చించి జనసేనలోకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మరోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తారన్న ఆ నేపథ్యంలోనే చర్చించినట్లుగా అయితే ముద్రగడ అనుచరులు చెప్తున్నారు. అయితే సస్యమీర అంటూ కూడా ముద్రగడ పద్మనాభం దీన్ని కొట్టిపారేశారు. ఇంకొకసారి నేను జనసేన వైపు చూడను అంటూ కూడా ఆయన తగేసి చెప్పినట్లుగా అయితే ముద్రగడ సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా వైసీపీలోకి చేరేందుకు అన్ని కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ వైసీపీలో చేరితే కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసి అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరైతే వంగా గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఉన్నారు. అయితే వంగా గీతని ఒకవేళ పిఠాపురం నుంచి పక్క నియోజకవర్గం ప్రతిపాడు పంపిస్తారు. ఎందుకంటే అక్కడ టీడీపీ నుంచి మహిళా అభ్యర్థి కూడా అక్కడ ఉన్నటువంటి వరిపుల సత్యప్రభ ఉన్నారు. ఒకవేళ మహిళా అభ్యర్థిగా ప్రతిపాడు నుంచి వంగా గీతను దించితే కనుక అక్కడ మహిళలిద్దరు కూడా బరిలో దిగుతారు కాబట్టి పోటాపోటీగా ఉంటుంది. ముద్రగడ పద్మనాభం కూడా సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ముద్రగడ పద్మనాభానికి పిఠాపురం కూడా సీటు కేటాయిస్తే అటు వంగా గీత సపోర్ట్తో పాటు పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు కూడా ఆయన జనసేన కూడా ఆయన కూడా వెళ్తా ఉన్నారు. కానీ ఆయన కూడా వైసీపీలోనే ఉండిపోయారు. పవన్ పోటీ చేస్తున్నారు. సో పవన్ కి పోటీగా ఇప్పుడు ముద్రగడను పోటీకి దించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ దిశగా చర్చలు ఏమన్నా సాగుతున్నాయా? అంటే పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ కూడా గత వారం రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఒకటే భీమవరం అయితే 2 పిఠాపురం. ఏదో గోదావరి జిల్లాలో ఒక ఏరియా నుంచి ఖచ్చితంగా గోదావరి జిల్లాలని అంటి పెట్టుకుని ఉంటారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు కాకినాడ నుంచే పోటీ చేస్తారంటూ కూడా జనసేన సన్నిహితులు చెప్తారు. ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇటు పత్తిపాడు కానివచ్చు ఇటు పిఠాపురం కానివచ్చు పూర్తిగా కిర్లంపూడికి సంబంధించినటువంటి ఓటర్లు ముద్రగడకు సంబంధించినటువంటి అనుచరుల ఓట్లన్నీ కూడా బలం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే
పవన్ కళ్యాణ్కి ఇటు ముద్రగడతో బ్రహ్మాస్త్రం రూపంలో వైఎస్ఆర్సీపీ ముద్రగడని రంగంలోకి దించుందంటూ కూడా ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మరి ముద్రగడ పద్మనాభం 1-2 రోజుల్లోనే ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. ఇప్పటికే హరిరామ జోగయ్య తనయుడు కూడా ఇప్పటికే సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోయిన నేపథ్యంలో అతను ఎంత ఇబ్బంది పడ్డారో మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం కూడా ఈ 2 రోజుల్లోనే ఒక కీలక నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి ఎందుకంటే అక్కడ గతంలో వంగాగీత కూడా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసింది. అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ ఉన్నాయి. ఇటు ముద్రగడ పద్మనాభానికి సంబంధించి గతంలో మంత్రిగా చేసినప్పుడు ఆయన ఒక ఎంపీగా చేసినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గంతో పాటు అనేక ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనలో నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఓటర్లని అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ముద్రగడ వైపు ఉంటాయి. కాబట్టి వైసీపీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం త్వరలోనే వాళ్ళ అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతున్నారనేది మాత్రం ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం అనుచరులతో పాటు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు ఓటింగ్ అంతా కూడా ముద్రగడ పద్మనాభానికి అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తే పక్క నియోజకవర్గాలు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి వైసీపీలోకి వెళితే ఆ ఓట్లన్నీ కూడా అటే వస్తాయని వీళ్ళంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ముద్రగడ పద్మనాభం మధ్యలో ఏముందో ఈ 2-3 రోజుల్లోనే ప్రకటిస్తే కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కంగు తినేటువంటి అవకాశాలు కూడా అనేది ముద్రగడ పద్మనాభం సన్నిహితులు అయితే చెప్తున్నారు. ఎస్ సత్య.